నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. 140వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సిపిఎం అనుబంధ సంఘమైన సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యుడు ఎండి యాకూబ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్ల అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని పేర్కొంటూ షికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ మేడేను నిర్వహించుకోవడం జరుగుతోందని తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలో నరేంద్ర మోదీ కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోసం చికాగో నగరంలో అనేక కార్మికులు బలై రక్తపాతంలో పుట్టినటువంటి ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా కూడా 8 గంటల పని దినాలను సాధించుకున్నటువంటి రోజు ఇది. ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఘనంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే తొర్రూరు మండలంలో ఇక్కడ సిఐటి భవన నిర్మాణ కార్మిక సంఘంగా జరుపుకుంటా ఉన్నాం. గతంలో 8 గంటల పని విధానాలు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లలో అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి పాతకాలంలో ఉన్నటువంటి సాధించుకున్నటువంటి చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి ఈ 4 లేబర్ కోడ్లలో కొత్త చట్టాలను తెచ్చి కార్మికులకు ఉండబడినటువంటి హక్కులను మొత్తం కూడా కాలరాస్తా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ. అందుకనే ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులందరూ ఏకమయ్యి గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలని అమలు చేయాలని ఏకదాటిగా పోరాటం చేసి మళ్ళీ అదే చట్టాలను కొనసాగించాలి, లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. కార్మిక కర్షకులందరికీ కూడా 140 సంవత్సరాల మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తొర్రూరు మండల కేంద్రంలో కార్మిక కర్షకుల ఐక్యతతో మేడే పండుగ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మేడే పండుగలో కార్మికులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ తీర్మానాలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక లోకం మొత్తం కూడా రోడ్లెక్కాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అదేవిధంగా కార్మికులనే కాదు రైతులను కూడా వ్యవసాయానికి దూరం చేసేటువంటి కుట్రలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతు చట్టాలను కూడా రద్దు చేయాలని చూస్తూ ఉంది. రైతు చట్టాలను తీసుకొచ్చి రైతుకు భూమికి మధ్య దూరం పెంచాలని చూస్తూ ఉంది. వ్యవసాయ కార్మికులకు కూడా నిధులు తగ్గించి 100 రోజుల పని కార్మికులకు పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దీన్ని కూడా కార్మిక రంగం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా స్కీమ్ వర్కర్లకు కూడా, అంగన్వాడీ, ఆశా, సిఏ, మిగతా అన్ని రంగాల వర్కర్లకు కూడా ఇలా మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. మొత్తం కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నది దానికి వ్యతిరేకంగా. అదేవిధంగా కార్మిక సంక్షేమ బోర్డును రద్దు చేసి కార్మిక సంక్షేమం కోసం పెట్టినటువంటి బోర్డులో ఉన్నటువంటి
సంబంధించినటువంటి నిధులను కాజేసేటువంటి స్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. కార్మిక సంక్షేమ నిధిని పెంచాలని, అదేవిధంగా కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్మిక సంక్షేమ బోర్డును యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని సిఐటియు అదేవిధంగా మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులను యథావిధిగా ఇంత గతంలో ఎట్లయితే సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకు బెనిఫిట్స్ వచ్చినాయో అదేవిధంగా ఈరోజు అట్లా చేయాలని, దౌర్జన్యాలను అరికట్టాలి. వ్యవసాయ రైతులకు కానీ ఎవరికైనా సరే న్యాయం చేయాలని కోరుకుంటూ మేడే శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రపంచ కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇది 140కి కార్మికులంతా కలిసి ఐక్యంగా పోరాడుతూ ప్రతి సమస్యను ఓ ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోవాలని ఎస్బిఎన్ ఎస్కేఎస్ తరపు నుంచి నేను కోరుచున్నాను. ప్రపంచ కార్మిక కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. వర్ధిల్లాలి మేడే. కార్మికులందరూ ఏకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు అందరం నిరసన తెలియజేస్తూ ముందుండి పోరాడదామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ 140వ